నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కోత లేకుండా పైల్స్ మాయం, రాత్రిపూట చెమటలతో మానసిక ఒత్తిడి, కొవ్వు పదార్థాలు తింటే మొటిమలు పెరుగుతాయా, గర్భసంచిని ఎప్పుడు తొలగించాలి, ఎప్పుడు అవసరం లేదు, ఇంకా హెల్త్ టిప్. పైల్స్ కి నిన్న మొన్నటి దాకా సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. దీంతో సర్జరీ అంటే ఇష్టం లేకపోయినా పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చేది. ఇదంతా గతం. ఇవాళ ఆధునిక వైద్యంలో పైల్స్ కి చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కోతలు ఘాట్లు పెట్టకుండానే, సర్జరీ సాయం లేకుండానే చాలా సులువుగా పైల్స్ ని ఇట్టే మాయం చేసుకోవచ్చు. బ్యాండింగ్, స్టాప్లర్, ఇంజెక్షన్, స్క్లెరోథెరపీ వంటి రకరకాల చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. కోతలు లేకుండా పైల్స్ ని మాయం చేసే అధునాతన చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దినదిన గండంలా అనిపించే పైల్స్ బాధల్ని మనలో చాలా మంది బయటకు చెప్పుకోలేరు. సర్జరీ అంటే ఇష్టం లేకపోవడంతో పైల్స్ బాధల్ని అలాగే పంటి బిగువున భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. నిజానికి పైల్స్లో కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 దశలో పైల్స్ పైకి కనిపించవు. వీటితో నొప్పి ఉండదు, కానీ అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. 2వ దశలో పైల్స్ ఆసనం నుంచి బయటకు వస్తుంటాయి. మల విసర్జన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ 2 దశల్లోని పైల్స్కి సర్జరీ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఆకుకూరలు, కాయగూరలు, పీచు పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ రోజులో నీళ్లు ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ చాలా వరకు మాయమైపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 దశల్లో మాత్రం పైల్స్ లోపలికి వెళ్లకుండా బయటే వేళ్లాడుతూ ఉంటాయి. వీటితో బాధలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఇలాంటి ముదిరిపోయిన పైల్స్కు మాత్రం చికిత్స అవసరమని చెబుతారు డాక్టర్లు. పైల్స్ కామన్గా వాడుక భాషలో పైల్స్ అనంటే మొలలు అండి. మొలలు అనంటే మనం విరోచనంకి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ లోపల నుంచి రక్తనాళాలు ఉబ్బటం వల్ల కొంచెం గడ్డల్లాగా బయటకు వస్తే వాటిని పైల్స్ అని అంటాం. పైల్స్నే హెమరాయిడ్స్, మొలలు అని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు. సో ఈ పైల్స్లో ఏంటి అనంటే బేసికల్లీ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 పైలు, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్ 1 అనేది మనం మళ్ళీ వాడుక భాషలో చెప్పాలి అనంటే పేషెంట్ చేతికి గనక మనం వాష్రూమ్లో చేతికి గడ్డల్లాగా తగులుతూ ఉంటే అవి యూజువల్లీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్. సో దానివల్ల ఏమవుతుంది అనంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అనంటే, ఒకటి మోషన్ గట్టిగా రావటం, మోషన్కి ముక్కాల్సిన అవసరం రావటం, మోషన్కి ముక్కినప్పుడు మోషన్ తర్వాత కానీ మోషన్తో పాటు కానీ బ్లీడింగ్ అవ్వటం, తర్వాత చేతికి గడ్డల్లాంటి తగలటం, వాటిని ఒక్కొక్కసారి లోపలికి నెట్టుకోవాల్సిన అవసరం రావటం, అది కాకుండా మోషన్ అవ్వనప్పుడు కూడా ఆ యానస్ దగ్గర యానల్ రీజియన్లో జిగురులాగా బంకలాగా తగలటం, ఇవన్నీ కూడా పైల్స్కి లక్షణాలు. హెర్నియా లాగే పైల్స్కు కూడా నిన్న మొన్నటి దాకా సర్జరీ మాత్రమే పరిష్కారంగా ఉండేది. మలద్వారం దగ్గర పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేయటం ద్వారా పైల్స్ని తొలగించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో ఆధునిక వైద్యంలో పెద్దగా కోతలు పెట్టకుండానే చాలా సులువుగా పైల్స్ని తొలగించే బ్యాండింగ్, స్టేప్లర్, స్క్లెరోథెరపీ వంటి అనేక అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. పైల్స్ 2వ దశలో ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ లైగేషన్ చికిత్స బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్ని పైకి లాగి దాని మూలం దగ్గర గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసేస్తారు. ఇలా చేయటం వల్ల పైల్స్కి రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో పైల్స్ క్రమంగా ఎండిపోయి చివరికి రాలిపోతాయి. ఈ దశలోనే ఇన్ఫ్రారెడ్ కిరణాలతో పైల్స్లోని రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స చేస్తారు. లేదంటే పైల్స్ రక్తనాళాల్లోకి ఒక రకమైన రసాయనాన్ని ఎక్కించటం ద్వారా పైల్స్ ఎండిపోయేలా చేసే స్క్లెరోథెరపీలను కూడా చేస్తూ ఉంటారు. ఈ పైల్స్, ఈ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మనం దాన్ని లైగేట్ అంటే కుట్లేస్తాం అనమాట, మళ్ళీ పెద్దవి అవ్వకుండా ఉండడానికి. సో దాంట్లో ఇది సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇలాగా బ్లడ్ వెజల్స్ ఇలా వస్తూ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కొత్త పరికరాలు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇది అల్ట్రాసౌండ్ ప్రోబు.
సో దీంట్లో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక మన అందరికీ తెలిసింది ఏంటంటే ఒక రక్త కణం లాగా ఉంటుంది. సో దాని మీద పెడితే అక్కడ చూసారంటే ఆ సౌండ్ లాగా వస్తుంది. సౌండ్తో పాటు ఆ వేవ్స్ కూడా మారుతూ ఉన్నాయి అక్కడ. సో విచ్ ఈజ్ వాట్ అదేంటంటే అది ఏదైతే ఏ రక్త కణం అయితే పెద్దగా ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ముళ్ళు వేయచ్చు. దాన్ని లైగేషన్ అంటారు, లేకపోతే స్టేపుల్స్ కూడా వేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి. లేజర్ ట్రీట్మెంట్ చాలామంది వింటూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫైబర్, ఓన్లీ 1 ఫైబర్ ఫర్ 1 పేషెంట్. ఎందుకనంటే ఈ యొక్క ఏదైతే ఈ లేజర్ ఫైబర్ ఉంటుందో మన రక్త కణాల్లో పెడుతున్నాం కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్ వరకు యూజ్ చేయాలి, ఎందుకంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఈ కింద తీసేసి ఈ యొక్క ఫైబర్ని అటాచ్ చేస్తే యూ కెన్ సీ దట్ లైట్ లాగా వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ లేజర్ని ఆ రక్త కణాల్లో పెట్టడం వల్ల దాన్ని మనం షింక్ చేయొచ్చు అనమాట. ఇది ఎర్లీ స్టేజెస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 పైల్స్కి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొంతమందికి పైల్స్ కింద జారిపోయి స్కిన్ ట్యాగ్స్ ఉంటుంటుంది, దాన్ని కట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇది ఒకటే కాకుండా ఈ పరికరము ఫిషర్కి కానీ ఫిస్టులర్కి కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. పైల్స్కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకున్న గ్రేడ్స్ బట్టి, మీకున్న అదర్ కాంప్లికేషన్స్ బట్టి, తర్వాత ఇబ్బందులు బట్టి. కొంతమందికి అయితే టైట్ స్పింక్టర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ తోటి స్పింక్టర్ కూడా కొద్దిగా లూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే టేక్ రైట్ అడ్వైస్ అట్ ఎర్లీ పాయింట్. పైల్స్ వచ్చాక బాధలు పడటం కన్నా అసలు పైల్స్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవటం మేలు. పైల్స్కి మూల కారణం మలబద్ధకమే కాబట్టి మలబద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఆహారంలో ఆకుకూరల్ని, పీచు పదార్థాలని, పళ్ల రసాల్ని ఎక్కువగా తీసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. నిత్యం కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పైల్స్ మొదలైనా వాటిని తొలి దశలోనే గుర్తించి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అవి ముదరకుండా చూసుకోవచ్చు. పైల్స్కి ఇప్పుడు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బ్యాండింగ్, స్టేప్లర్, స్క్లీరోథెరపీ వంటి కోతల్లేని చికిత్సల సాయంతో పైల్స్ని ఇప్పుడు ఇట్టే మాయం చేయొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే మెనోపాజ్ దశలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ప్రధానంగా వేడి ఆవిర్ల గురించి చెప్పుకోవాలి. ఒళ్లంతా వేడి ఆవిర్ల మూలంగా రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతూ ఉంటాయి. అయితే ఈ చెమటల్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ రాత్రిపూట పట్టే ఈ చెమటలు మహిళల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ కు చెందిన పరిశోధకుల అధ్యయనంలోనే తాజాగా బయటపడింది. ముఖ్యంగా వేడి ఆవిర్ల కన్నా రాత్రిపూట చెమటలు మరింత ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. రాత్రిపూట చెమటల మూలంగా మహిళలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు ఒకేలా కనిపించినప్పటికీ రెండు వేరువేరు సమస్యలు. వేడి ఆవిర్లు అనేవి రాత్రి పగలు ఎప్పుడైనా రావచ్చు. ఈ సమయంలో చెమటలు పట్టొచ్చు, పట్టకపోవచ్చు. ఇక చెమటల విషయానికి వస్తే రాత్రిపూటే విపరీతంగా ఉక్కపోస్తూ ఉంటుంది. వేడి ఆవిర్లతో కొందరు కుంగుబాటుకు లోనవుతుంటే రాత్రి చెమటలతో కుంగుబాటుతో పాటు మానసిక ఒత్తిడి కూడా తలెత్తుతున్నట్లు బయటపడింది. పగటిపూట వేడి ఆవిర్లు వచ్చే మహిళలతో పోలిస్తే రాత్రిపూట ఇవి వచ్చే వారిలో కుంగుబాటు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు ఇవి రెండూ మహిళల రోజువారీ జీవితాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయని, అందువల్ల వీటిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదని పరిశోధకులు సూచిస్తున్నారు. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి వచ్చాక ఇటు అమ్మాయిలకు అటు అబ్బాయిలకు ముఖంపై మొటిమలనేవి ఒక పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. మొటిమల తీవ్రతను తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే ఫ్యాటీ ఫుడ్స్ తినడాన్ని తగ్గించమని, అలా చేస్తే మొటిమలు కూడా తగ్గుతాయని సలహా ఇస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఈ సలహాలో నిజమెంత? ఫ్యాటీ ఫుడ్స్కి మొటిమలు రావటానికి సంబంధం ఉందా? ఫ్యాటీ ఫుడ్స్ తగ్గిస్తే నిజంగానే మొటిమలు తగ్గుతాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఫుడ్కి యాక్నీకి రిలేషన్ ఉంది. ఎలాంటి రిలేషన్ ఉందంటే, పూర్వకాలం మేము కూడా రిలేషన్ లేదని చెప్పి కొట్టి పాడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా పేపర్స్ ఫుడ్కి దీనికి రిలేషన్ ఉందని చెప్తున్నారు. డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తినకూడదు. ఎందుకు తినకూడదు? బికాస్ మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, పాలు ఎక్కువగా రావాలని చెప్పేసి
పశువులకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఫీడ్ చేస్తున్నారు. దాని మూలంగా ఆక్సిటోసిన్ మనకి వచ్చే పాలల్లో ఈ హార్మోన్ కలిసిపోవటం మూలంగా మనకి మొహం మీద మొటిమలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే ఈ పాలతో తయారు చేసే అన్ని రకాల పదార్థాలు, చాక్లెట్ కానీ, పేస్ట్రీస్ కానీ, క్రీమ్స్ కానీ, తర్వాత పనీరు, చీజు, ఇలాంటి అన్ని డైరీ ప్రోడక్ట్స్ కూడా హానికరమే. దీని మూలంగా పింపుల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా హైపర్ గ్లైసిమిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే దాంట్లో కొవ్వు పదార్థమే కాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా తింటే అది మళ్ళీ కొవ్వు కింద మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ స్వీట్స్ తినటం కానీ, ఎక్కువ మైదాతో చేసిన ఫుడ్ తినటం కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఈ హైపర్ గ్లైసిమిక్ ఫుడ్ అండ్ ఈ డైరీ ఫుడ్, ఇవి రెండు కూడా ఈ పింపుల్స్ వచ్చే వాళ్ళకి అవాయిడ్ చేస్తే డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి పింపుల్స్ తగ్గటానికి ఛాన్స్ ఉంటుంది. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఇవాళ మహిళల్లో కనిపించే ప్రతి చిన్న గైనిక్ సమస్యకు గర్భసంచిని తొలగించుకోవటాన్ని ఒక పరిష్కారంగా భావిస్తున్నారు చాలా మంది. నెల ఋతుక్రమం బాధలు భరించలేక కొంతమంది, పిల్లలు పుట్టేశారు కదా ఇక గర్భసంచితో పని లేదనే భావనతో మరికొంతమంది గర్భాశయాన్ని తీసేయించుకోవటానికి సిద్ధపడుతున్నారు. నిజానికి ఈ రకమైన ధోరణి ఏమాత్రం సరికాదు. అవసరం లేకుండా గర్భసంచిని తొలగించినప్పుడు లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అసలు గర్భసంచిని ఎప్పుడు తొలగించాలి, ఎప్పుడు అవసరం లేదు, హిస్టాక్టమీకి ప్రత్యామ్నాయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి చిన్న సమస్యకు గర్భసంచిని తొలగించడం సరైందేనా? ప్రతి చిన్న సమస్యకు గర్భసంచి తొలగించడం అంటే గర్భసంచి తొలగించడాన్ని హిస్టరెక్టమీ అని అంటారు. సో హిస్టరెక్టమీ ఇట్స్ అ మేజర్ ఆపరేషన్. సో ఈ మేజర్ ఆపరేషన్ ఏంటి, డయాగ్నోసిస్ ఏంటి అంటే కారణం దేనికి చేయాలనుకుంటున్నామో, ఇండికేషన్స్ అండ్ ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని తప్ప మనము డైరెక్ట్గా పేషెంట్ రాగానే మనం దానికి హిస్టరెక్టమీ చేసేయాలి అనేది ఎప్పుడూ చేయకూడదండి. గైనలాజికల్ డిజీజెస్ లైక్ ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో కణితలు, అన్ని కణితలకు ఆపరేషన్ అవసరం ఉండదు. బట్ కొన్ని కణితలు పేషెంట్కి సిమ్టమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు లేదా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే రక్తస్రావం అనేది చాలా విపరీతంగా అవి మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చిన ద్వారా తనకి ఇప్పుడు రిలీఫ్ రాకపోతే, లేదు కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్, సివియర్ గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు, లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ ఆర్ క్యాన్సర్స్, ఎర్లీ క్యాన్సర్స్ ఆర్ లేట్ క్యాన్సర్స్, ఇలాగా దేర్ ఆర్ మెనీ ఇండికేషన్స్. ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు తప్పనిసరి చేయవలసిన అవసరం పడవచ్చు. సపోజ్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నాయి, పేషెంట్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా చాలా రిలీఫ్ ఉంది, సిమ్టమ్స్ అన్నీ తగ్గుతున్నాయి, ఇలాగున్నప్పుడు డెఫినెట్లీ హిస్టరెక్టమీని మనం అవాయిడ్ చేయొచ్చు. గర్భసంచిని తొలగించకుండా గర్భసంచిలో గడ్డల్ని తొలగించే అవకాశం ఉందా? హిస్టరెక్టమీ చేయకుండా ఫైబ్రాయిడ్స్ని తీసేయడము అన్నా తొలగించడము అన్నా దాని పద్ధతి ఉంది అండ్ దాన్ని మయోమెక్టమీ అని అంటాం. సో ఈ మయోమెక్టమీ అనేది మనకి ఓపెన్ ద్వారా అంటే మనము పొట్ట కోసి చేయొచ్చు, లేదా లెప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు, లేదా రోబోటిక్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఈ గడ్డల్ని తొలగించే అవకాశము మనకేంటంటే ఆ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మీద, లేదా నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ సైట్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే అది ఏ ప్లేస్లో ఉంది, పేషెంట్ వయసు ఎంత, తనకి ఇంకా పిల్లలు కావాలా లేకపోతే పిల్లలు ఎంతమంది, హర్ ఫ్యామిలీ కంప్లీట్ అయిందా లేదా అండ్ పేషెంట్ ఇవన్నీ ప్లస్ సిమ్టమ్స్ని బట్టి ఉట్టి మనం గడ్డల్ని మాత్రమే తీసేయడానికి వీలుంది. ఇదే ప్రొసీజర్ని మనం మయోమెక్టమీ అని అంటాం. అధిక రక్తస్రావం సమస్యకు హిస్టరెక్టమీ బదులు ఇతర చికిత్సలు ఏమైనా ఉన్నాయా? అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్కి చాలా చాలా కాజెస్ ఉంటాయి. పేషెంట్ వయస్సు ప్రకారంగా, ఫర్టిలిటీ ఇష్యూస్ బట్టి వాళ్ళకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మెడికల్ మేనేజ్మెంట్, మందుల ద్వారా అంటే హార్మోన్స్ ద్వారా, లేదా మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి దాని ద్వారా, లేదా హార్మోన్ కాయిల్ అని ఉంటుంది అది గర్భసంచి లోపల వేస్తాము, దాని మిరేనా కాయిల్ అంటాం. సో ఇవన్నీ మనం
ట్రై చేయడానికి మనం చేస్తే పేషెంట్స్ చాలామంది ఆల్మోస్ట్ 60 నుంచి 70% మంది వరకు దానికి రెస్పాన్స్ బాగుంటుంది. సో పెద్ద మేజర్ సర్జరీస్ మనం కొద్దిపాటి అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక ట్రీట్మెంట్ వచ్చేసి అబ్లేషన్ థెరపీస్ అని అంటారు. సో ఇవి కూడా మనం అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్లో అబ్లేషన్ థెరపీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. గర్భసంచిని తొలగించకుండా ఎండోమెట్రియాసిస్కు చికిత్స ఎలా? గర్భసంచి లోపల ఉండే పొరని మనం ఎండోమెట్రియం అని అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ పేషెంట్ ఏజ్, సిమ్టమెటాలజీ, అండ్ వాళ్ళకి ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇంకా పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకి మనం డెఫినెట్గా మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. ఈ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి హార్మోన్ మేనేజ్మెంట్, ఇంజెక్టబుల్స్ ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ, ప్యాచెస్ ద్వారా కానీ ఇవ్వచ్చు. రెండోది మిరేనా కాయిల్ అనేది గర్భసంచి లోపల వేస్తాము. సో దానివల్ల కూడా వాళ్ళకి చాలా సిమ్టమ్స్ తగ్గుతాయి. సపోజ్ వాళ్ళకి ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ ఏంటంటే మనకు అది కంటిన్యూస్ లైక్ క్యాన్సర్ లాగా అది అలా పెరుగుతూ ఉంటుంది, కానీ అది క్యాన్సర్ కాదు. కానీ వాళ్ళ స్టేజ్ 1లో ఉన్నారా లేకపోతే గ్రేడ్ 4లోకి వెళ్తున్నారా అనేది వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి, దాని లోపల ఫార్మ్ అయ్యే స్కార్ టిష్యూని బట్టి వాళ్ళని డివైడ్ చేయొచ్చు. సో ఈ సిమ్టమ్స్ సివియారిటీని బట్టి వాళ్ళకి అవసరమైతే గర్భసంచి కూడా తొలగించాల్సిన అవసరం పడవచ్చు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు కావాలనుకున్నారో ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ మనకి మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్నప్పుడు ఫస్ట్ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది దానికి వాళ్ళు సరిపడకపోతే అప్పుడు గర్భసంచి తొలగించేదంటే హిస్టరెక్టమీ ప్లస్ ఓవేరియన్ రిమూవల్ మనం ప్లాన్ చేసుకోవాలి. గర్భసంచితో పాటు అండాశయాల్ని తొలగించడం సరైందేనా? ప్రతి హిస్టరెక్టమీకినో ఓవరీస్ అనేది తీయాల్సినంత అవసరం లేదు. సో ఇఫ్ సపోజ్ పేషెంట్కి మనం బినైన్ సర్జరీ అంటే ఇప్పుడు ఏ ఫైబ్రాయిడ్స్కో, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్కో, లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం హిస్టరెక్టమీ ప్లాన్ చేసుకున్నప్పుడు పేషెంట్ ఏజ్ నిమిత్తము మనం ఓవరీ ఫంక్షన్ బాగుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేనప్పుడు మనం డెఫినెట్గా ఓవరీస్ మనం ఉంచడానికే ప్రయత్నించాలి. బికాస్ ఓవరీస్ ఫంక్షన్ మనం గర్భసంచి తొలగించిన తర్వాత కూడా ఒక 3 to 5 years అది పనిచేస్తుంది. అండ్ అది ఓవరీస్ ఉన్నంత కాలం వాళ్ళ రిస్క్, హార్ట్ డిజీజ్ రిస్క్ ఒకటి, ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఒకటి మనం చాలా తగ్గించుకోవచ్చు. బికాజ్ ఎప్పుడైతే ఓవరీస్ తీసేస్తామో వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇవి తగ్గిపోతాయి బాడీలో. సో వాళ్ళ రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజ్ ప్లస్ ఆస్టియోపోరోసిస్ ఇంక్రీజ్ అవుతాయి. సో అందువలన మనం కారణం లేకుండా ఓవరీస్ తీయాల్సినంత అవసరం లేదు. గర్భసంచిని తొలగించుకునే విషయంలో మహిళలకు ఎలాంటి అవగాహన అవసరం? గర్భసంచి ఆపరేషన్ చేయించుకునేటప్పుడు అసలు వాళ్ళు ఎందుకు చేయించుకుంటున్నారు, ఇండికేషన్ ఏంటి, ప్లస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ ఏదన్నా వాళ్ళు ట్రై చేశారా, సో వాళ్ళకి ఎంత రిలీఫ్ వచ్చింది సిమ్టమ్స్లో, అండ్ లేదా మిరేనా కాయిల్ ట్రై చేస్తే, బికాజ్ మిరేనా కాయిల్ అనేది మనం గర్భసంచి లోపల వేస్తాం, ఏసి పేషెంట్కి కనుక సూట్ అయింది అంటే హ్యాపీగా 5 years దాన్ని ఉంచుకోవచ్చు అండ్ పేషెంట్కి అసలు బ్లీడింగ్ అనేది ఉండదు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్, మిగతా ట్రీట్మెంట్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకున్నారా, సో అవి ట్రై చేశారా, అవి వాళ్ళకి సూట్ అవ్వకపోతే అప్పుడు మనం గర్భసంచి తొలగించే ఆపరేషన్ గురించి మాట్లాడి వాళ్ళకి సూట్ అయ్యే పద్ధతిలో మనం ఆపరేషన్ చేయొచ్చు. గర్భసంచిని తొలగించడానికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీకి బదులుగా వాటిని ప్రయత్నించడం అన్ని విధాల మేలు. అవసరమైనప్పుడు డాక్టర్ల సలహా మేరకు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు వాజిలైన్, వెన్నపూస లేదా నెయ్యితో నిత్యం పెదవులను మృదువుగా మర్దన చేయండి. పెదవుల్లో పగుళ్లు రాకుండా ఉంటాయి.